Right. Good afternoon, children. So welcome back to today's class. ఈరోజు మనం ద వండర్ఫుల్ వర్డ్స్ అనే పోమ్ నేర్చుకుందాం. And you know, this is really a beautiful poem. So when you want to express something, we need words. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి మన రియల్ లైఫ్లో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే వాట్ డు వి నీడ్? వి నీడ్ వర్డ్స్. లేదంటే నాకు అది కావాలి ఇది కావాలంటాం. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు సే ఫర్ దట్ పర్టికులర్ థింగ్, అదర్వైజ్ సింపుల్ సే నాకు అది కావాలి, ఏంటి కావాలి అది. సో అలాంటి ఒక వండర్ఫుల్ పోమ్ మనం ఈరోజు నేర్చుకుందాం. ఇందులో వండర్ఫుల్ వర్డ్స్ ఏంటి, మనం మాట్లాడుకోవాలంటే ఏ వర్డ్స్ కావాలి, మీకు స్పీకింగ్ అయితే మీకు ఏ వర్డ్స్ కావాలి. ఇక్కడ మనకు అన్ని క్వశ్చన్ వర్డ్స్ కనుక వస్తే మీకు సో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, అండ్ యూ కెన్ స్టార్ట్ కమ్యూనికేషన్ లైక్ డైలాగ్. ఓకే, కాబట్టి ఫస్ట్ మనకి ఏంటేంటి కావాలి, ఏ వర్డ్స్ కావాలి, ఏంటేంటి కావాలి, కొన్ని ఎగ్జాంపుల్ ఒక చిన్న యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. ఆ యాక్టివిటీలో పిల్లలందరూ కూడా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క సెంటెన్స్ మీరే చెప్పడానికి ట్రై చేయండి. ఐ గివ్ యూ యాంపుల్ టైం. సో ఫస్ట్ వి విల్ సో సెషన్ అయిన తర్వాత మనం కంప్లీట్ గా ఈ పోయం కి మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కి విత్ లాంగ్వేజ్ కి ఎలా కనెక్ట్ చేసుకుంటామని చెప్తాము. అండ్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ హౌ వర్డ్స్ హ్యావ్ హెల్ప్డ్ టు కమ్యూనికేట్. ఓకే, మన థాట్స్ కానీ మన ఐడియాస్ కానీ ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే మనకి ఏంటి ఉపయోగపడుతుంది అంటే వర్డ్స్. అది మనం జాగ్రత్తగా చూస్తాం. సో ఇందులో ఈ యాక్టివిటీలో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ చూసిన వెంటనే ఎవరికి ఏ వర్డ్ వస్తే ఆ వర్డ్ కి సెంటెన్స్ రాయడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఐల్ గివ్ యూ టైమ్. మాక్సిమం మీరే వర్క్ చేయాల్సి ఉంటుంది, మీకు ఇవన్నీ తెలిసిన వర్డ్సే. వెన్ ఏ వర్డ్ అపియర్ ఆన్ ద స్క్రీన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బికాజ్ అని ఉంది అనుకోండి, దాంతో మీరు ఏ సెంటెన్స్ చెప్తారు? You can simply say, Radha did not come to school because she was ill. She was suffering from fever. ఇలా చెప్పొచ్చు. ఓకేనా? ఇలా మనం చూద్దాం. Right. Get ready, children. Said. The word for is said. ప్రతి ఒక్కరు ఒక సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. Said. The word is said. కొంతమంది said అని కూడా అంటుంటారు, బట్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఫర్ దిస్ ఇస్ said. అంటే చెప్పడం, చెప్పాను, సంథింగ్ లైక్ దట్. ఓకే, సెడ్ కి, టాక్ కి, స్పీక్ చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఎవరైనా చెప్పగలరా? Can anybody say said, talk? మీరు మామూలుగా ఏదైనా మాట్లాడితే ఐ టాక్ టు మై ఫ్రెండ్, బట్ ఐ సెడ్ సంథింగ్ టు సమ్వన్ చెప్తాము. అలాగే ఐ టాక్ ఇంగ్లీష్ అని అనరు. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ అనరు. ఏమంటారు? ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటారు. చిలమ సెట్ తో ఏంటి రాస్తారు మీరు? మై ఫ్రెండ్ సెడ్ టు మీ, or rather said to him, I will work hard. ఇలా సెట్ తో సెంటెన్స్. ఇలా ఇక్కడ వచ్చే ప్రతి సెంటెన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని వర్డ్స్ వస్తే అన్ని. గో, గోతో ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ రాయండి, ఒక నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి, ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి.
గో. పాస్ట్ సెన్స్ వెళ్ళొద్దండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పండి. గో. మీరు రోజు ఎక్కడికి వెళ్తారు, ఎలా అడుగుతారు చెప్పండి? యూ కెన్ సే వేర్ డు యూ గో ఎవ్రీ డే. ఎక్కడికి వెళ్తారు రోజు మీరు? స్కూల్ కదా, అప్పుడు ఎలా చెప్తారు ఆన్సర్? ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను స్కూల్కి వెళ్ళలేదు. చాలా మంది రిపబ్లిక్ డే రోజు స్కూల్కి రాలేదు. అప్పుడేం చెప్తాము? రాజు డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే. ఓకే, సో ఇలా మనం సెంటెన్స్ చెప్పవచ్చు. నువ్వు వెళ్ళావా, డిడ్ యూ గో ఎస్టర్డే అని కూడా అడగవచ్చు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఓల్డ్. ఓల్డ్ ఎన్ని రకాలుగా వాడచ్చు? యాడ్జెక్టివ్ అనుకోండి, యూ కెన్ సే హీస్ అన్ ఓల్డ్ మ్యాన్. యూ కెన్ సే హౌ ఓల్డ్ ఆర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి యూ కెన్ సింప్లీ సే ఐఎమ్ 11 years old or I'm 12 years old. I met an old man. ఓకే, సో ఇలా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్. వన్. ఐఎమ్ గోయింగ్ టు ఎలిమినేట్ దిస్ వన్. కాబట్టి వన్ యు నో ఎవ్రీబడి. బై. బైతో సెంటెన్స్ చెప్పండి, ట్రై చేయండి. బై. దిస్ కార్టూన్ ఈస్ డ్రాన్ బై మోహిత్. అలా అలా ఇంకా బైతో ఎన్ని సెంటెన్స్ వస్తే మీరు చెప్పొచ్చు. బీవై బై. ఓకే, నాట్ బియువై బై. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వర్డ్స్ ని ఎలా క్లాసిఫై చేస్తున్నాము, మనకు నిజంగా మాట్లాడాలి అంటే ఎన్ని వర్డ్స్ కావాలి, అది ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ అన్నమాట. చక్కగా ఎప్పుడు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి ఎన్ని వర్డ్స్ కావాలి, ఆ వర్డ్స్ ని మనం ఎలా డివైడ్ చేసుకుంటాం. మీకు ఒక చిన్న యాక్టివిటీ ఏంటంటే, నేను ఇక్కడ ఆగుతాను. ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రై టు రైట్ 5 words రాసుకోండి. ఈ 5 words తోని ఎవరైనా సరే 10 సెంటెన్స్ గానీ 20 సెంటెన్స్ గానీ రాయగలరా, అది నా డౌట్. ట్రై చేయండి. అలాంటి మీరు 5 words ఏం రాస్తారు, జస్ట్ ట్రై చేయండి. లేకపోతే 20 words ఇస్తానమ్మా, 20 words రాసుకోండి. మీరు ఆ 20 words తో మీరు ఏం చేయాలంటే 10 సెంటెన్స్ రాయాలి. నాకు పోను 5 సెంటెన్స్ రాయాలి. జస్ట్ ఏ వర్డ్స్ రాస్తారు రాయండి ఒకసారి. జస్ట్ ఎవ్రీబడి. దిస్ ఇస్ అ ఛాలెంజింగ్ యాక్టివిటీ. అంత సింపుల్ ఏం కాదు. ఎవరు కరెక్ట్ చెప్తారో చూస్తాను. ఎవ్రీబడి ట్రై వాకింగ్. ప్రతి ఒక్కరు కూడా 20 words రాసుకోవాలి. ఈ 20 words తో మనం 5 సెంటెన్స్ చెప్పుకునేటట్లా ఉండాలి. మీకు 20 word లిమిటే ఉంది. ఇట్స్ ఎ గేమ్. రాసుకోండి అందరు కూడా 20 words ఎవరెవరు ఏం రాస్తున్నారో చూస్తున్నాను నేను. ఎవ్రీబడి రైట్. విచ్ వర్డ్స్ యూ విల్ రైట్, జస్ట్ రైట్. మీరు రాస్తున్న వర్డ్స్ ఏంటో చూడండి, రాయండి. ఏ వర్డ్స్ రాస్తున్నారు? ఏ వర్డ్స్ రాస్తున్నారు, ట్రై చేయండి. నేను ఇక్కడ చాట్ లో చూస్తున్నాను.
ఓకే, రైట్. మీరు చాలా వర్డ్స్ రాశారు. ఇప్పుడు ఆ రాసిన వర్డ్స్ ని సెంటెన్స్ లా ట్రై చేయండి. మీరు ఏ వర్డ్స్ రాశారు చెప్పండి? కొంతమంది గో రాశారు, కొంతమంది ప్లే రాశారు, కొంతమంది ఈట్ రాశారు, కొంతమంది రీడ్ రాశారు. అన్ని వెబ్సే రాశారు కొంతమంది. కెన్ యూ ఫ్రేమ్ ఎ సెంటెన్స్? చేయలేరు కదా! సో, అందులోనే ఒక్క ప్రొనౌన్ ఒక సబ్జెక్ట్ వాడుకున్నారు. ఏంటి? ఐ గాని, వి గాని, యు గాని, హి గాని, షీ గాని. ఒక వెర్బ్ రాసుకున్నారు. గో. తర్వాత ఏం రాసుకోవాలి? స్కూల్ ఆర్ టు స్కూల్ ఉంది. ఇప్పుడు 4 వర్డ్స్ అయ్యాయి. ఇంకా అలాగే డు నాట్ యాడ్ చేసుకుంటారు. ఐ డోంట్. ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్. అలాగే డూ ఒకటి పెట్టుకోండి. డు యూ గో టు స్కూల్? ఐ, వి, యు. ఒక 3, 4 ప్రొనౌన్స్ తీసుకోండి. ఇది చిన్న లాజిక్ ఏంటంటే 3, 4 ప్రొనౌన్స్ తీసుకోవాలి. ఐ, వి, యు, దే. ఇక్కడ చూసేటట్టుగా. ఇప్పుడు మీరు తీసుకున్న 20 వర్డ్స్ లో మీరు ఏం చేయాలి? మొదట ఐ గాని, హీ గాని, షీ గాని, ఇట్ గాని, వి గాని, యు గాని, దే గాని 4, 5 వర్డ్స్ తీసుకుంటారు. తర్వాత ఇందులో ఉండే హెల్పింగ్ వర్బ్స్ చూస్తారు. ఐ థింక్ ఐ యామ్ ఏబుల్ టు కన్విన్స్ యూ వెల్. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటారు. అందులో 3, 4 తీసుకుంటారు. ఇందులో ఉండే వెర్బ్స్ తీసుకుంటారు, హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏమవుద్ది? ఐతో యామ్ తీసుకున్నాను అనుకోండి. ఐ యామ్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఎ బాయ్, లేదు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ టాల్, ఐఎమ్ షార్ట్, ఐఎమ్ క్లవర్. ఐఎమ్ నాట్ హ్యాపీ నౌ, ఐ యామ్. ఇక్కడ మనం 2 వర్డ్సే వాడాము. కానీ ఐ యామ్ ఏ బాయ్ 4 వర్డ్స్ తో ఒక సెంటెన్స్ అయిపోయింది. మీరు నార్మల్ గా ఎన్ని వెర్బ్స్ ఏం రాసినా సరే సెంటెన్స్ అవ్వదు. కంపల్సరీ ముందు సెంటెన్స్ లో ఏముండాలి? ఒక ప్రినౌన్ గాని, నౌన్ గాని ఉండాలి. దాన్ని సబ్జెక్ట్ అంటాం. తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ గాని, వెర్బ్ గాని. తర్వాత ఆబ్జెక్ట్ ఏమైనా వాడుకోవచ్చు. సో వాటిని మనము ఈ వర్డ్స్ మీరు నేర్చుకోవాలి ఫస్ట్. ఈ వర్డ్స్ అని నేర్చుకొని మీరందరూ కూడా ఇక్కడ ఉండే వర్డ్స్ తో మనం ఎన్ని సెంటెన్స్ అయినా తయారు చేయొచ్చు. ఇక్కడ ఉండే వర్డ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 4 రోజులు ఉన్నాయి. 30 ఉన్నాయి మాక్సిమం. ఈ 30తో ఎన్ని వర్డ్స్ అయినా తయారు చేయొచ్చు. సో ఇలాగా మనం ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడగాలి. హౌ ఆర్ యు? హూ ఆర్ యు? వేర్ ఆర్ యు? వేర్ ఈజ్ షీ? చూసారా? సో ఇలా మనము ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు, ఎన్ని సెంటెన్స్ అయినా రాయొచ్చు. ఇంకొక నాట్ కానీ పెట్టుకున్నామంటే నెగిటివ్ సెంటెన్స్ కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? సో ఫస్ట్ మనకి మీరు మాట్లాడాలంటే వర్డ్స్ కావాలి. ఈ వర్డ్స్ ఓన్లీ వెర్బ్సే అవ్వాల్సిన పని లేదు. కంపల్సరిగా ప్రినౌన్స్ కావాలి, హెల్పింగ్ వర్బ్స్ కావాలి. అలాగే వీటిని 3వ రౌండ్ చూసారా? దీన్ని మోడల్ ఆక్సిలరీస్ అంటారు. కెన్, విల్, మే. ఐ క్యాన్ కుక్, ఐ క్యాన్ సింగ్, ఐ క్యాన్ డాన్స్. She can't dance, she can sing. She will sing, she may sing, she should sing. ఇలా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఎన్ని వర్డ్స్ కావాలి? మీరు రియల్ లైఫ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే సో ఇంత పెద్ద పెద్ద డిక్షనరీలో ఉండే ల్యాక్స్ వర్డ్స్ అవసరం లేదు మనకి. బేసిక్ రూల్ ఏంటంటే 750 వర్డ్స్ కనుక వస్తే మీకు చాలు. ఆ 750లో ఒక 100 స్ట్రక్చరల్ వర్డ్స్ ఇలాంటివి కావాలి. ఈ స్ట్రక్చరల్ వర్డ్స్ ఏముండాలి? ప్రొనౌన్స్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, ఆక్సిలరీ వర్బ్స్ ఉండాలి, ప్రపోజిషన్స్ ఉండాలి. ఫైనల్ గా మనకి ఏముండాలి? ఇక్కడ క్వశ్చన్ వర్డ్స్ ఉండాలి. ఇంకా అలాగే కంజంక్షన్స్ ఉండాలి. ఈ వర్డ్స్ అన్ని కనుక వస్తే మనం ఈ వర్డ్స్ తో చక్కగా యూ కెన్ ప్లే. ఓకే చిల్డ్రన్? మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం.
ఇక్కడ ఉండే వర్డ్స్ లో మనం ఏం తీసుకున్నాము? యామ్, ఈజ్, బి, ఆర్. ఇప్పుడు చక్కగా రాసుకోండి. ఐ ఆమ్ ప్రియా అని ఉంది. మీరేం రాసుకోవచ్చు ఇక్కడ చెప్పండి? మీరేం రాసుకోవచ్చా లేదా? ఇక్కడ ఐ ఆమ్ ప్రియా అని ఉంది కదా. యూ కెన్ సే యువర్ నేమ్. ఐ మధు. మీరు చెప్పుకోండి, అందరు కూడా ఒక సెంటెన్స్ రాసుకోండి. ఐఎమ్ నాట్ బిజీ నౌ. ఐఎమ్ నాట్ హియర్. నాట్ ఎ డాక్టర్. ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్. యూ కెన్ సే ఐఎమ్ నాట్ ఎ టీచర్. యూ కెన్ సే ఐఎమ్ నాట్ ఎట్ హోమ్. సో ఐఆమ్ తో, షీఈస్ తో, వీఆర్ తో ఏంటి మనం చెప్పొచ్చు అనేది ఒకసారి బాగా ఆలోచించండి. ఇక్కడ ఉండే వర్డ్స్ మనము చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ గా యామ్, ఈజ్, ఆర్, బి. ఫర్ ఎగ్జాంపుల్ బితో ఉన్నాం అనుకోండి. బీ హియర్ బై 9 o'clock. డోంట్ బి లేట్. డోంట్ బి అఫ్రైడ్. బీ ఆన్ టైమ్. ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి వర్డ్స్ అన్నిటితో సెంటెన్స్ రాయడానికి ట్రై చేస్తున్నాను. Everybody try to write. Now let's look at another one. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాజ్, అక్కడ బి ఉంది, బట్ యాక్చువల్లీ విల్ రైట్ వేర్ అండ్ విల్ బి. వాజ్, వేర్, విల్ బి. సో I'll write this one. I'll change this one actually. Was, were, will be. యాక్చువల్లీ ఇక్కడ బీన్ అన్నమాట. బీన్. అలాగే WERE, వర్. ఇక్కడ ఒక చిన్న తేడా చూద్దాం మనం అందరం కూడా సరిగ్గా. ప్రాబ్లం ఏంటి అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూస్తే మనకి యామ్, ఈజ్, ఆర్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ వాజ్, వర్, విల్ బి కూడా ఉంది. ఓకే చిల్డ్రన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఎట్ హోమ్, వి ఆర్ ఎట్ స్కూల్ నౌ. నిన్న నేను మూవీలో ఉన్నాను అనుకోండి, ఈ టైం అప్పుడు నేను హాలిడే మనకి. ఐ వాస్ అట్ ద థియేటర్ యెస్టర్డే. అది వాజ్ అనేది అందరికి చాలా మంది రావాలి. చాలా మంది ఏం చెప్తారంటే ఐఎమ్ ఎట్ థియేటర్ యెస్టర్డే అని చెప్తారు. అలాగే నిన్న మేము చాలా బిజీగా ఉన్నాం. వీఆర్ బిజీ యెస్టర్డే, వీఆర్ బిజీ యెస్టర్డే అనాలి. ఓకే. సో అలాగే రేపు నేను ఎక్కడ ఉంటాను? మేబీ మా అంకుల్ ఇంట్లో ఉంటాను. అప్పుడు ఏం చెప్తాం? ఐ విల్ బి ఇన్ మై అంకుల్స్ హౌస్ టుమారో. ఐ విల్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి ఇన్ వైజాగ్ టుమారో. సో ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం రాయొచ్చు. సో మొదటి దాంట్లో అన్ని కూడా ప్రెజెంట్ టెన్స్ మాట్లాడుకున్నాము. ఇక్కడేమో వాజ్, వర్, పాస్ట్ టెన్స్ గురించి చెప్తాము. విల్ బి ఏమో ఫ్యూచర్ గురించి. ఓకేనా? సో బీన్ కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు వెళ్తే ఐ హ్యాడ్ బీన్ టు యుఎస్ కానీ, ఐ హావ్ బీన్ టు యుఎస్ కానీ, ఇలా మనము ఎన్ని సెంటెన్స్ అయినా చెప్పుకోవచ్చు. రైట్. అనదర్ చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనకు ఉండే వర్డ్స్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? డూ, అలాగే ఇక్కడ డిఓఈ అని ఉంది. డిఓఈ వర్డ్ ఏమి ఉండదు కదా, నథింగ్ బట్ డస్ అన్నమాట. ఓకే. అలాగే ఇక్కడుండే వర్డ్స్ లో మనం ఏం చేస్తాము? విల్. ఇక్కడ చూడండి. సో యూ హావ్ వర్డ్స్ హియర్ డూ, డిడ్, డస్, విల్. వీటితో మనం ఏం చేయొచ్చు ఒకసారి రాయండి సెంటెన్సెస్. అందరు కూడా ట్రై చేయండి. డూ, డస్, విల్. అందరూ ట్రై చేయాలి. తో యూజువల్ గా మనము క్వశ్చన్స్ కానీ నెగటివ్ సెంటెన్స్ కానీ వాడచ్చు. సింప్లీ కెన్ సే డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే.
మీరు రోజు ఆడతారా? యూ కెన్ సే డూ యూ ప్లే గేమ్స్ ఎవ్రీ డే? మీ ఫ్రెండ్ రోజు ఏంటి ఐస్ క్రీమ్ తింటాడా? దెన్ యూ కెన్ సే డస్ యువర్ ఫ్రెండ్ ఈట్ ఐస్ క్రీమ్? ఓకేనా? అలాగే నిన్న ఏదైనా చేసావంటే డిడ్ తో. డిడ్ యూ అటెండ్ స్కూల్ ఎస్టర్డే? డిడ్ యూ గెట్ ఎనీ ప్రైజెస్ ఎస్టర్డే? ఇలా చెప్పుకోవచ్చు. అలాగే విల్ తో కూడా విల్ యూ డూ, ఓకే, సారీ, విల్ యూ డూ ఏ ప్రాజెక్ట్ ఆన్ ఏఐ టుమారో? అలా చెప్పుకోవచ్చు. సెంటెన్స్ అయితే ఐ విల్ డూ, నేటివ్ సెంటెన్స్ అయితే ఐ విల్ నాట్ డూ ఆర్ ఐ వోంట్ డూ ఎనీథింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్? సో ఇలా మనము ఇక్కడ ఉండే వర్డ్స్, నేను మీకు ఈరోజు చూపించిన వర్డ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ ఉండే కొన్ని వర్డ్స్ తో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తయారు చేయొచ్చు. మీకు ఇదందరూ రావాలి. ఓకేనా? ఇంతవరకు మనము ప్రొనౌన్స్ చూసాము, హెల్పింగ్ వర్బ్ చూసాము, అలాగే హ్యావ్ కి హ్యాస్ కి కొంచెం తేడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్ అంటాము, బట్ రమ్య అయితే హ్యాజ్ అంటాం. నేను నా దగ్గర 100 రూపాయలు ఉండేవి అని చెప్పడానికి ఐ హ్యాడ్ 100 రూపీస్ వస్తుంది అంట. ఐ హ్యావ్ టు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? ఐ హ్యావ్ టు గో టు మార్కెట్ నౌ. మీరు అందరూ ఏం చెప్తారు? సార్ వీ హ్యావ్ టు గో టు హోమ్ సార్, వీ హ్యావ్ టు ప్లే గేమ్స్ సార్, వీ హ్యావ్ టు ఈట్ పానీపూరి నౌ సార్. ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ట్రై చేయండి. అక్కడ ఉండే సెంటెన్స్ అందరూ చదవండి. ఐ హ్యావ్ ఎ స్మార్ట్ వాచ్. నా దగ్గర స్మార్ట్ వాచ్ లేదు, అప్పుడు ఏం చెప్తాం? ఐ డోంట్ హ్యావ్ ఎ స్మార్ట్ వాచ్. నేను ఏంటి కొనుక్కోవాలి? మీకు నచ్చింది ఏది కొనుక్కో? ఐ హ్యావ్ టు బై ఎ టాయ్. ఇలా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ లెట్స్ మూవ్ టు అవర్ లెసన్. ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ లాంగ్వేజ్. ఓకే, all humans speak at least one language. The words we speak bring out our thoughts అన్నమాట. సపోజ్ మీరు ఇమీడియట్ గా మీరు సడన్ గా మీకు ఒక ఏఐ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, మీకు ఢిల్లీ తీసుకెళ్లారు మీ టీచర్. ఓకేనా? మీ ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయింది, మీరు ఢిల్లీకి తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు కెన్ యూ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ దేర్? చెప్పండి, కమ్యూనికేట్ చేయగలరా లేదా? చెప్పండి, కెన్ యూ కమ్యూనికేట్? ఇలా మీరు ఎక్కడికో వెళ్ళాలి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా కానీ, సో నెక్స్ట్ లోటస్ టెంపుల్కి వెళ్ళాలి, ఢిల్లీలో దిగారు. లేకపోతే మీరు ఒక ఎన్సీఆర్టీ గెస్ట్ హౌస్ చేర్చుకోవాలి. మొన్నే చూసాము చాలా మంది స్టూడెంట్స్ అక్కడ అందరు కూడా ఎన్సీఆర్టీ గెస్ట్ హౌస్ లో స్టే చేశారు రిపబ్లిక్ డే పెరేడ్ కోసం. అలా వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. ఎందుకు? బికాజ్ దే డోంట్ నో హౌ టు కమ్యూనికేట్ ఇన్ హిందీ. మరి కొంతమంది ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, అండ్ దే కాంట్ గెట్ ఈవెన్ ఫుడ్ ఆల్సో దేర్. అన్ని కూడా ఏంటి సార్ ఇది కావాలి, ఫుడ్ ఇలా చూపిస్తారు. సో ఐ వాంట్ ఫుడ్ అని అనొచ్చు, ఐ నీడ్ ఫుడ్ అనొచ్చు, ఆర్ వాట్ యు వాంట్ అని అనొచ్చు, సబ్కో క్యా చాహియే అనొచ్చు, సబ్కో క్యా చాహియే. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ముందు మనకి ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్, వాట్ డు వి నీడ్ అండి? వి నీడ్ వర్డ్స్. అది ఇంగ్లీషా, తెలుగువా, హిందీయా, ఇట్స్
immediate. But to express our ideas, how are you children today? అనేసరికి నిన్న మీకు రిపబ్లిక్ డేలో మంచి ప్రైజ్ ఒకటి వచ్చింది. హౌ డిడ్ యూ ఫీల్? ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ వితౌట్ ఎనీ వర్డ్స్ అంటే ఏం చెప్తారు? సార్ సార్ అని ఇలా చెప్తారా? యూ కాంట్ సే. యూ హ్యావ్ టు యూజ్ సమ్ వర్డ్. సార్, ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ స్పెల్ బీ కాంపిటీషన్. ఐ am రియల్లీ హ్యాపీ నౌ. దీస్ ఆర్ ద వర్డ్స్ కదా. ఇలా మనం చూద్దాం. సో ఇప్పుడు ద వండర్ఫుల్ వర్డ్స్ పోయం నేర్చుకునే ముందు అందులో ఉండే వొకాబులరీ ఏంటో చూద్దాం. జస్ట్ ట్రై చేయండి. సో అగైన్ ఐఎమ్ గివింగ్ దిస్ టాస్క్ ఫర్ యూ ఓన్లీ. ట్రై టు డూ ఇట్. అక్కడ ఉండే వర్డ్స్ అన్ని చూడండి. ఇందులో ఉండే ఈ వర్డ్స్ మనకి ఈ పోయంలో వస్తున్నాయి. ఈ వర్డ్స్ ని ఎలా మనం వాడుకోవచ్చు? ఫస్ట్ కొంచెం సో అన్ని దగ్గరే ఉంటాయి, బట్ యూ షుడ్ నో ఇట్. ఇక్కడ లైవ్లీ మూవ్మెంట్, డ్రై అప్ ఆర్ విదర్. ఈ డ్రై అప్ ఆర్ విదర్ అంటే మీకు తెలియని వర్డ్స్ నేను ముందు ప్రిపేర్ చేస్తాను. అలాగే కేర్ఫుల్లీ ప్రిపేర్డ్, దీన్ని ప్రకారం వెరీ వెల్ గ్రూమ్డ్ అంటాం. స్ట్రాంగ్ డిజైర్, దాన్ని ఏమంటారంటే లాంగింగ్. ఏమంటారు? లాంగింగ్. ఓకేనా? ట్రాప్డ్ థాట్స్, దాని పేరే ఉంది ప్రిజన్ ఆఫ్ థాట్స్ అని. ఓకే. సో ఇక్కడ లైవ్లీ మూవ్మెంట్ ఉంది, మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది, అట్రాక్టివ్ వే ఉంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. సో స్వింగ్ ఆఫ్ థాట్స్, స్వింగ్ జనరల్ గా ఇది లైవ్లీ మూవ్మెంట్ అనుకుందాం. ఇక్కడ మనకి హ్యాండ్సమ్, వాట్ ఇస్ దిస్? హ్యాండ్సమ్. ఈ హ్యాండ్సమ్ అనేసరికి హ్యాండ్సమ్లీ, అట్రాక్టివ్ వే, ఇట్స్ అన్ adverb. Free a thought, release an idea. ఓకే. ఇక్కడ వెరీ గుడ్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంది. ఓకే. ఇందులో అన్నిటికంట సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి? లవ్లీయెస్ట్. కాబట్టి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో వండర్ఫుల్ కి మోస్ట్ బ్యూటిఫుల్ అంటారా, మార్వెలస్ కి వండర్ఫుల్ అంటారా చూసుకోండి. ఇది ఒకటి మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో మనం వాట్ ఈస్ ఏ వండర్ఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అనుకుందాం, మార్వెలస్ వెరీ గుడ్ అనుకుందాం. మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం. Those two. So now have been missed some of the words. ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేద్దాము. ఈ ఆన్సర్స్ చెక్ చేసి కరెక్ట్ గా రాసుకుందాం. లవ్లీయెస్ట్ అంటే మోస్ట్ బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇప్పుడు అందరూ ఒకసారి రాసుకోండి వర్డ్స్ అన్ని, వొకాబులరీ. జస్ట్ ట్రై టు రైట్. Loveliest, most beautiful, wonderful, extremely good, free a thought, release an idea, prison of thought, trapped thoughts, marvelous, very good, longing, strong desire. I'm longing to go to. ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ వెళ్ళాలంటే యూ కెన్ సే లైక్ దట్. shrivel, సో డ్రై అప్ ఆర్ విదర్. వర్డ్స్ లేకపోతే మనం ఎలా అయిపోతాం? groomed, carefully prepared. గ్రూమింగ్ టెక్నిక్స్ అంటాం ఈ మధ్యన. ఓకే. సో swing of thought is lively movements and handsomely is attractive way. Okay, now
సో ఇప్పుడు మనం ఒరిజినల్ పోయంలోకి వద్దాం. రైట్? If you want to know how powerful are the words, let's read this poem. And this poem, The Wonderful Words, was written by Mary O'Neill. Never let a thought shrivel and die. Okay, never let a thought shrivel and die. For want of a way to say it, for English is a wonderful game, and all of you can play it. Here, all of you can play it means you can play with the words. Okay? Now, all that you do is match the words. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా మనము ఏ వర్డ్ కరెక్ట్ గా అది షూట్ అవుతుంది. సో సిమిలర్లీ యూ కెన్ లెర్న్, మనం ఇంతకుముందు చూసాం కదా మ్యాచింగ్ వర్డ్స్ లాగా, అలా నేర్చుకోవడంలో కూడా మనము యూ కెన్ లెర్న్ న్యూ వర్డ్స్. టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్ సో దట్ దే కమ్ అవుట్ క్లియర్ అండ్ ట్రూ. If you are very clear and if your thoughts are very clear, you will get the exact words. లేకపోతే మనం దీని ప్రకారం ఎక్స్ప్రెస్ చేయడానికి మన వర్డ్స్ ఏవి సరిపో, క్లియర్ వర్డ్స్ రావు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఓకే, సో టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్ సో దట్ దే కమ్ అవుట్ క్లియర్ అండ్ ట్రూ అండ్ హ్యాండ్సమ్లీ గ్రూమ్డ్ అండ్ ఫెడ్. ఫెడ్, ఫీడ్ అంటే ఫెడ్ అనమాట, ఫీడ్ తినిపించడం, ఫెడ్. సో ఇక్కడ మన వర్డ్స్ అనేవి ఆల్ దట్ యు డూ ఇస్ మ్యాచ్ ద వర్డ్స్. ఫస్ట్ నేర్చుకోవాల్సిన టెక్నిక్ ఏంటి? ట్రై టు మ్యాచ్ ద వర్డ్స్. అండ్ టు ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్, ఒకసారి ఒక వర్డ్ కనిపించిన తర్వాత ఈ వర్డ్ తాలూకా ఒపీనియన్ ఏంటి, ఐ మీన్ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, మనం నెక్స్ట్ ఒక యాక్టివిటీ చేస్తే మనకు అర్థం అవుతుంది. So that they come out clear and true and handsomely groomed and fed. Okay, next చూద్దాం. For many of the loveliest things have never yet been said, words are the food and dress of thought. చూసారా, వర్డ్స్ ఆర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ ఆఫ్ థాట్. అందుకోసమే ఫుడ్ ఫర్ థాట్ అంటుంటారు, థాట్ ఫర్ ద డే అంటారు, థాట్ ఆఫ్ ద డే అంటారు ఈ ప్రోవర్బ్స్ కానీ ఏమైనా చెప్పేటప్పుడు. Words are the food and dress of thought. They give its body and swing. మీకు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనకేం కావాలి? మంచి వర్డ్స్ కావాలి, బ్యూటిఫుల్ వర్డ్స్, వెరీ ఎక్స్ప్రెసివ్ వర్డ్స్. కొంతమంది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అనడానికి మీరు ఎన్ని వర్డ్స్ రాస్తారు? ట్రై చేయండి, ఎవ్రీబడి. ఐల్ గివ్ యూ సమ్ టైమ్. రైట్, నైస్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ ఫైన్. ఏవో చెప్తారు, ఇంకా ఇంకా ట్రై చేయండి. వండర్ఫుల్, లవ్లీ, అమేజింగ్, మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్, ఆసమ్. ఓకే, ఇలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఒకవేళ అరే బాగుందిరా చెప్పండి అంటే గుడ్, లేకపోతే వెరీ గుడ్, వెరీ ఫైన్, సూపర్ అని చెప్తారు. If I can say superb, you can say fantastic, fabulous, marvelous, mind-blowing. All these words you can use it. Okay, they give it the body and swing, and everyone is longing today to hear. మీరు ఏ వర్డ్స్ మీ టీచర్ నుంచి కానీ మీ మమ్మీ డాడీ నుంచి వినాలనుకుంటున్నారు చెప్పండి? యూ స్టూపిడ్ ఫెలో, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ అని చెప్తే మీరు ఊరుకుంటారా? నో. కార్తిక్, యు ఆర్ సచ్ ఎ గుడ్ బాయ్. వావ్, రాధా, యు ఆర్ మై అమేజింగ్ డాటర్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఎవ్రీబడి వాంట్ టు లిసన్. అంతేగాని నో బడీ వాంట్స్ టు listen to the scoldings of your parents or your teachers కదా. మంచి వర్డ్స్ వింటే, ఓ వాట్ ఎ నైస్
student you are. Oh, my daughter is such a lovely girl. She's always helpful to me in the kitchen. సో ఇలాంటి వర్డ్స్ అన్ని మనం వినాలనుకుంటాం కదా. సమ్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ థింగ్. కొన్ని వర్డ్స్ మనకి వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అలాగే కొన్ని వర్డ్స్ కనుక వింటే వి ఫీల్ వెరీ disappointed. If somebody scolds you, what you did is wrong, it is stupid, what the hell you are doing, ఇలాంటి వర్డ్స్ ఏమైనా అన్నారనుకోండి, ఆ టీచరో మమ్మీయో తిడుతున్నారని మనకు అర్థమైపోతుంది. అండ్ వీ డోంట్ వాంట్ టు లిసన్ టు దీస్ వర్డ్స్. మనకి అదే వర్డ్స్ మనం ఎవరికైనా అందిస్తాం, అది వేరే విషయం. బట్ ఓన్లీ వర్డ్స్ కెన్ ఫ్రీ ఎ థాట్. అలాగే చెప్తాను, మీరు whenever you use words to your friends కానీ opponents కానీ, choose good words. ఒకసారి once you use a bad word, you can't take it back. That will hurt his or her feelings. But if you use good words, your thoughts and everything will be free. From its present behind your eyes. Okay. So, but only words can free a thought from its present behind your eyes. ఎవరైనా అప్రిషియేట్ చేయాలన్నా, చేసిన మంచి పని చేశారన్నా, మనం ఆ వర్డ్స్ ని మనము యూ హావ్ టు అప్రిషియేట్. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. దీన్ని అంటారు ప్రైజ్ ఇన్ పబ్లిక్ అండ్ క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్ వే, ఇన్ ప్రైవేట్ మేనర్, నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్. కదా, మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, అది అందరి ముందు చెప్పండి. అదే ఒక చిన్న తప్పు చేస్తే, కార్తీక్ యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్, దిస్ ఇస్ ద క్లాస్ నో అని సెపరేట్ గా పిలిచి చెప్తే అబ్బాయి హీ విల్ లిసన్. నెక్స్ట్, మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ ఏ మార్వెలస్ న్యూ సర్ప్రైజ్. వాట్ వుడ్ బి దట్ సర్ప్రైజ్? ఇఫ్ యూ యూస్ గుడ్ వర్డ్స్, అండ్ దాట్స్ ఎ సర్ప్రైజ్. హే, హియర్ ఇస్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ యూ అనుకొని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనము ఆ పోయం చదివాము, ఆ వండర్ఫుల్ వర్డ్స్ తాలూకు ఎక్స్ప్రెషన్ ఏంటుందో చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సరదాగా ఒక చిన్న యాక్టివిటీ ఇక్కడ ఉంది, సో దాన్ని చూద్దాం ముందు. రైట్. సో మనకి ఇక్కడ ఉండే వర్డ్స్ హెల్ప్ మీ షేర్ మై ఫీలింగ్స్ వెన్ ఐ ఫీల్. ఎలా? వెన్ ఐ ఫీల్ హ్యాపీ అని రాసుకోవచ్చు, వెన్ ఐ ఫీల్ సాడ్ అని రాసుకోవచ్చు. మీరు ఏం రాసుకుంటారో జస్ట్ ట్రై చేయండి. ఇట్స్ లెఫ్ట్ యూ, ఇట్స్ యువర్ యాక్టివిటీ. నేనేం టచ్ చేయను. వెన్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద రైట్ వర్డ్స్ ఐ ఫెల్ట్. ఎలా? హ్యాపీ ఫీల్ అవుతావా? డిస్టర్బ్డ్ అవుతావా? బట్ వెన్ ఐ ఫౌండ్ ద రైట్ వర్డ్స్ ఐల్ బి వెరీ హ్యాపీ. ఒకవేళ ఇఫ్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద రైట్ వర్డ్, వి విల్ బీట్ ఆన్ అవర్ హెడ్స్ లైక్ దిస్. ఓ, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, ఐ ఫర్గాట్. ఓకే, నెక్స్ట్ వన్. ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఐ హావ్ హర్డ్ ఆర్. చెప్పండి, వాట్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్? అలాగే దీనికి మ్యాజికల్ వర్డ్స్ కూడా అంటారు. ఏంటంటే చెప్పండి, వాట్ ఆర్ దోస్ 3 or 4 magical words? First, if anybody gives or helps you something, you have to say thank you. Everybody will be happy of that. And in English or in somebody, wherever it may be, unfortunately they just kicked you or they spoiled your notes also without their notice or without any kind of చూసారు, నాకు వర్డ్ రావట్లేదు. సో వాళ్ళ ఇంటెన్షన్ లేకుండా ఏదో చేశారు అనుకుందాం, అప్పుడు సింప్లీ సే సారీ, ఐఎమ్ సారీ. అలాగే మీకు ఏదో ఒక వర్క్ ఉంది, వర్క్ అవచ్చైతే చేయించుకోవాలి, అప్పుడు ఏం చెప్తారు పిల్లలు? రే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా, ప్లీజ్ 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 గివ్ దిస్ టు మీ. సో వాట్ ఆర్ ద మ్యాజికల్ వర్డ్స్ యూ వాంట్ టు హియర్? థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్.
And even many students also want to hear from your mommy or daddy, I love you, my child. Okay? So this is how you can think of that. I think words are like food because ఎందుకు కొంతమందికి వర్డ్స్ కనుక వస్తే మంచి మంచి వర్డ్స్ మంచి మంచి సెంటెన్స్ పారాగ్రాఫ్ రాస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇఫ్ ఐ కుడ్ క్రియేట్ ఎ న్యూ వర్డ్ ఇట్ వుడ్ బి అండ్ ఇట్ వుడ్ మీన్, మీరే గనక ఒక కొత్త వర్డ్ తయారు చేస్తే అది ఏమవుతుంది, దాని తర్వాత మీనింగ్ ఏంటి అందరూ గెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త వర్డ్ తయారు చేయాలి. అలానే డోంట్ ప్రిపేర్ ఎనీ నాన్ సెన్స్ వర్డ్స్. నీకు అంత సీన్ లేదులే అని అంటారు పిల్లలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మూవీస్ నుంచి వచ్చింది కదా. అలాగే అంతకు ముందు కొన్ని తెలుగు మూవీస్ లో కూడా ఎస్పెషల్లీ మాయాబజార్ మూవీలో కొన్ని కొత్త వర్డ్స్ వచ్చాయంటారు. తల్పం గెల్పం అని, నగ నట్ర, పురుగు బుట్ర, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ దేర్. తెలుసా మీకు? ఒక మాట ఏం చెప్తారంటే ద బెస్ట్ వర్డ్ ఈస్ ఇన్ ద బెస్ట్ డిక్షనరీ స్టిల్ ఇన్ ద ప్రెస్ అంట. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొన్ని వందల వర్డ్స్ యాడ్ అవుతున్నాయి. మీకు తెలిసిన కొన్ని కొత్త వర్డ్స్ ఇప్పుడు ఏమేమి వాడుతారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎన్ని వర్డ్స్ రాయొచ్చు చెప్పండి? హ్యాపీ ట్రై చేయండి అలా. జాయ్ఫుల్, ఇంకా చెప్పండి చెప్పండి, నాకు వినిపిస్తుంది. హ్యాపీ, delighted, and even say I was on cloud 9. Over joyful. So number of words మీరు తయారు చేసి ఇలా వర్క్ చేయండి. సో నౌ హియర్ ఇస్ ఎ టాస్క్ ఫర్ యూ. అందరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉండే జాయ్. సో మ్యాచ్ ఈచ్ ఇమోషన్ ఫ్రమ్ లిస్ట్ ఏ విత్ ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇన్ లిస్ట్ బి. జాయ్, ఫియర్, ఎక్సైట్మెంట్, కన్ఫ్యూజన్, ఫ్రెండ్షిప్, హోప్. ఈ వర్డ్స్ అన్ని ఒకసారి చూసారు కదా. జస్ట్ ట్రై చేయండి ఏ వర్డ్కి ఏది షూట్ అవుతుంది. జాయ్ అంటే ఏంటి? నర్వస్ అండ్ అన్ష్యూరా? ఏయా, బియా, సియా, డియా? మీ టెక్స్ట్ బుక్ లో ఉండే ఎక్సర్సైజ్ ఇది. హోప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్ అంటే ఏంటి? ముందు ఏది వస్తే మనకు తెలియండి, తప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైట్మెంట్ ఉందనుకోండి, ఎక్సైట్మెంట్, హార్ట్ పౌండింగ్ విత్ ఈగర్నెస్, ఎక్సైట్మెంట్. అరే ఏంటవుతురా బాబు అని, వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓకే, అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. సో ఇందులో ఇప్పుడు కరెక్ట్ గెస్ట్ చేస్తారు అందరు, నాకు తెలుసు. ఓకే, సో లాస్ట్ 10 minutes ఉంది మనకి. 10 minutes లో యాక్టివిటీ, 5 minutes లో యాక్టివిటీ కంప్లీట్ చేద్దాం. లాస్ట్ క్విజ్ రెడీ. రైట్, ఇక్కడ అన్ని చూడండి, ట్రై చేయండి అందరు కూడా. సర్ప్రైజ్, ఎక్సైట్మెంట్, ఫ్రెండ్షిప్, జాయ్, యాంగర్, హోప్, సాడ్నెస్, ఫియర్, కన్ఫ్యూజన్, లవ్. ఫేస్ టర్నింగ్ రెడ్. చూసారా, మీ టీచర్ ఒకవేళ ఉంటే పొరపాటున కొంతమంది ఫేసెస్ అయితే రెడ్ గా. స్టాండింగ్ స్టిల్, నాట్ నోయింగ్. గ్రినింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఏమనుకున్నాం ఇది? జాయ్. లుకింగ్ ఫార్వర్డ్ టు బెటర్. ముందుకి మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ఏం చెప్పుకుంటామంటే ఒక హోప్ అన్నమాట, ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. నెర్వస్ అండ్ అన్ష్యూర్, సాడ్నెస్ ఆర్ ఫియర్, అది చూద్దాం. టియర్స్ రోలింగ్ డౌన్. టియర్స్ రోలింగ్ డౌన్, పాపం బాధతో ఏం చేస్తారు? ఏడుస్తారు. సాడ్నెస్. సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్, ఎవరు? ఫ్రెండ్షిప్. ఐస్ వైడ్ ఓపెన్, సర్ప్రైజ్డ్. ఓకే, వార్మ్ ఫీలింగ్ ఇన్సైడ్, ఏంటో అది? నెర్వస్ అండ్ అన్ష్యూర్, ఫియర్. వార్మ్ ఫీలింగ్ ఇన్సైడ్ ఏమో మోస్ట్ ప్రాబబ్లీ లవ్. హార్ట్ పౌండింగ్ విత్ ఈగర్నెస్ అనేది ఎక్సైట్మెంట్.
ఓకేనా? రైట్. లెట్స్ చెక్ ది ఆన్సర్స్ అండ్ యూ ఆల్ క్యాన్ రైట్ ది ఆన్సర్స్. కరెక్ట్. వండర్‌ఫుల్ చిల్డ్రన్. ఒకసారి ఆన్సర్స్ మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని రాసుకోండి. నౌ దిస్ లాస్ట్ ఓన్లీ వన్ క్విజ్. గెట్ రెడీ. Everybody can write. Anger, confusion, joy, hope, fear, sadness, friendship, surprise, love, excitement. Okay? So now we'll move to the next. ఇది ఒక చిన్న యాక్టివిటీ అన్నమాట. సో మీరేం చేస్తారంటే యూ ఫీల్ నర్వస్ అబౌట్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. అది అప్పుడు మీరు యు ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ సర్ప్రైజ్ గిఫ్ట్. ఇవన్నీ సిచ్యువేషన్స్. యు ఆర్ ఎక్సైటెడ్ టు షేర్ గుడ్ న్యూస్ బట్ కెనాట్ యూజ్ వర్డ్స్. చూడండి, మీకు ఏదో మంచి గుడ్ న్యూస్ ఉంది, మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరితో, కానీ మీరు వర్డ్స్ యూజ్ చేయకూడదు. అప్పుడు ఎలా చేస్తారు? అండ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ ఫర్ డైరెక్షన్స్ ఇన్ అన్ అన్ఫెమిలియర్ ప్లేస్. కొత్త ప్లేస్కి వెళ్ళారు, ఇక్కడ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏం చేస్తారు? యూ విల్ బి షోయింగ్ త్రూ జెస్చర్స్. ఇలా హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తుంటారు. యు ఆర్ ఫీలింగ్ కోల్డ్ అండ్ ట్రైంగ్ టు షో సమ్ వన్ యూ నీడ్ ఎ బ్లాంకెట్. ఎలా? సో ఓన్లీ యాక్షన్ అయితే అంటారు. అండ్ అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ లైక్, ఇఫ్ యూ యూజ్ వర్డ్స్ మనం ఏం చెప్తాం? ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్, ఐ వాంట్ ఎ బ్లాంకెట్ అంట. ఓకే, ఇలా ప్రతిదానికి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ కానీ ఏ సెంటెన్స్ వాడతారో జస్ట్ ట్రై చేయండి, థింక్ చేయండి. ఓకే, రైట్. నౌ finally, so this is an activity. We'll do this quiz now. So the wonderful words form చూసారు కదా. సో దాని మీద ఫైనల్ క్విజ్ ఇప్పుడు మనం చేద్దాం. After this, with a task you can go. After this, after completing this task. The wonderful words are preparing, are being prepared, are getting ready. Just wait. Are you excited about the quiz? What will you say? Sir, we are really excited. Kontamandi, sir, we are tired, sir, we want to go now. What's happening? It is testing our patience. How will you say? How will you request? Please, please, please. Get ready. What happened? Okay, come on, please, come on. Don't irritate me. All the students are waiting. Yes, thank you. థ్యాంక్ యూ చెప్పిన వెంటనే వచ్చింది, కోపం అయిపోతే వచ్చింది. The poet says we should never let a thought shrivel and die.
Thoughts are useless, find words to express, no time to speak. Thoughts are harmful. Chappan. We should never let a thought shrivel and die. Find words to express. Okay. According to the poem, English is described as a difficult subject, a wonderful game, serious duty, boring task. Ain't it? It's a wonderful game. Good. To bring out our brightest thoughts, we should share with friends. Forget them quickly. Keep them secret. Match with words. Yes, you're right. Perfect. Match with words. Handsomely groomed and fed suggests that thoughts should be hidden carefully, written in textbook, ignored completely, expressed neatly, handsomely. Expressed neatly. Many of the loveliest things have never yet been said means. Ideas are overrated. Beautiful ideas await. People dislike ideas. Everything is written. No D, no C. And for many of the loveliest things have never yet been said, and we have to wait and matter. Words are the food and dress of thought means that words make thoughts presentable, destroy thoughts are less important, confuse thoughts. No. You can say make thoughts presentable. Right. People today are longing to hear some fresh and beautiful thing because bored of old ideas, love old ideas, dislike poetry, can't understand language. Okay. Longing to hear some fresh అనేసరికి మనకి ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఓల్డ్ ఐడియాస్ అని అర్థమైపోయింది. Thoughts are compared to prisoners behind your eyes because they are always free. Stay trapped in mind. చాలా జాగ్రత్త చూడండి ఇందులో. మీకు చాలా మంచి వర్డ్స్ వస్తుంటాయి కానీ కరెక్ట్ టైంలో అవి రావు. అదే బాధ అంతా. అయ్యో 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 అంటుంటాం. సో దే ట్రాప్డ్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు వాడుతుంటే వచ్చేస్తుంటాయి. According to the poem, what alone can free a thought from its prison? Pictures, dreams, words, or actions? What do you say, children? Words? Yes, you're right. The last one. Maybe your mind is holding now a marvelous new surprise. Suggest that ideas are rare. Only poets think. Every child has ideas, or surprises are frightening. Every child has beautiful ideas. Okay, children. So here is a small task for you. Interview 2 to 3 family members and ask them to share a Telugu phrase they love and why they like it. మీకు మూవీలో నచ్చిన ఒక డైలాగ్ మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. తర్వాత దాన్ని సెంటెన్స్ చెప్పండి. ఓకే. అండ్ కెన్ యూ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ నాట్ అనేది ఒకసారి ట్రై చేయండి. బా అబ్బాబ్బా ఎంత మంచి పాటో కదా. హౌ కెన్ యూ సే దిస్? వావ్, వాట్ ఎ మెలోడియస్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. ఇంటికి వెళ్ళి కొన్ని తెలుగు డైలాగ్ ట్రై చేయండి, వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. మీ దగ్గర ఎంత వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, that's all for today. Right, children? Oh, very nice. చాలా మంది స్టూడెంట్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వండర్ఫుల్ టు సీ టుడే. ఓకే, లవ్లీ. ఏపీఆర్ఎస్ నూతిమడుగు, జెడ్పిహెచ్ఎస్ ముచ్చెర్ల, ఏపీఆర్ఎస్ ఆత్మకూర్, వండర్ఫుల్. Very good, children. Wonderful. Have a nice time. So express your words, express your ideas clearly. You try to use the wonderful words and we learn the magical words. Try to use in our day-to-day lives. That's all for today. Jai Vidya Shakti, Jai Bharat. Bye.
Let's meet in the next class.